శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఋషిపీఠం ఋషి విద్యాభ్యాసం నుంచి భగవద్గీత అధ్యయనం జరుగుతున్న విషయం చాలామందికి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతున్నటువంటి అధ్యయనం ఇది. లెర్న్ గీత అనే పేరుతో జరుగుతున్న అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా నిర్వహింపబడుతున్నది. ఇప్పుడు 2026 కార్యక్రమానికి మళ్ళీ పాఠాలు ప్రారంభింపబడుతూ ప్రవేశాలని ఆహ్వానిస్తున్నారు. ఇందులో పాల్గొనదలుచుకున్న వారు, గీతను అధ్యయనం చేయదలుచుకున్న వారు ఈ ఋషి విద్యాభ్యాసం ద్వారా లెర్న్ గీతతో అనుబంధం ఏర్పరుచుకుని చేరవచ్చు. ఇందులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే గీతా బోధలు నేర్పేటువంటి వారు అందరూ ఉన్నారు. ప్రతి వారు కూడా ధర్మానికి కృషి చేస్తున్నారు. వారి ద్వారా గీతా వ్యాప్తి జరుగుతున్నది. వారందరికీ నమస్కరిస్తూ ఋషిపీఠం తనదైన ఒక పద్ధతిలో దీన్ని నేర్పుతున్నది. ఇది ముఖ్యంగా శ్లోకాలు నేర్పడమే కాకుండా ఆ శ్లోకాల అర్థాలని, వివరణని అందిస్తూ గీత సమగ్రంగా బోధపడేటట్టుగా చేయడం దీని యొక్క ప్రత్యేకత. అదేవిధంగా సమయంకి తగ్గట్టుగా పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారికి యోగ్యతా పత్రాలు ఇవ్వడం ఒకటి. పైగా భగవద్గీతను కంఠోపాఠం చెప్పిన వారికి ప్రత్యేక గుర్తింపులు ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఈ లెర్న్ గీతాలో నేర్చుకున్న విద్యార్థులు శృంగగిరిలో జరిగినటువంటి భగవద్గీత పోటీల్లో పాల్గొని బంగారు పథకాలను గెలుచుకున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే అటువంటి స్థాయితో నేర్పుతున్నారు ఇక్కడ. పైగా అధ్యాపకులకు ఉన్నవారందరూ క్షుణ్ణంగా శ్లోకాలు ఉచ్చరించడమే కాకుండా నా గీతా ప్రవచనాల ఆధారంగా అర్థాన్ని, వివరణని అందిస్తున్నారు. వారు స్వచ్ఛందంగా కేవలం కృష్ణభక్తితో చేస్తున్నటువంటి గొప్ప పని ఇది. అయితే వారు స్వచ్ఛందంగా చేస్తున్నప్పటికీ ఇందులో పాల్గొన్న విద్యార్థులు ఉచితంగా విద్య నేర్చుకోకూడదు కనుక సముచితంగా దీనికి గాను ఆ విద్యకి ఇవ్వవలసినటువంటి గౌరవంతో దక్షిణ ఇవ్వడం కూడా జరుగుతున్నది. దానిని ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ధార్మిక సేవా కార్యక్రమాలకి వినియోగించడం జరుగుతుంది. ఇదొక ప్రత్యేకత. అంటే ఈ గీతాధ్యయనంలో పాల్గొన్నవారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఒక పుణ్య విశేషాన్ని కూడా పొందుతున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకతను తీసుకొచ్చారు. ఏంటంటే ఇప్పుడు ఈ జూలైలో చేరిన చిన్నపిల్లలందరికీ కూడాను ముందుగా గీతకు ఒక ప్రవేశికలాగా భగవద్గీతలో అధ్యయనంలో పాల్గొనడానికి ముందుగా ఒక ప్రవేశము, ఒకనొక పరిచయము ఇచ్చేటట్లుగా పిల్లలకి సంస్కృతం, ఉచ్చారణ, గీతాధ్యయనం ఎంత మేరకు అవసరమో అంతవరకు ఇవ్వడం జరుగుతున్నది. అది జూలై నుంచి వాళ్ళు జనవరి వరకు అధ్యయనం చేశాక జనవరి నుంచి గీతా పాఠాలు నేర్చుకునేట్లుగా ఒక చక్కని ప్రణాళికను వేశారు. అంతేకాదు లెర్న్ గీత ద్వారా గీతా ఫర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటూ మానసిక స్థైర్యానికి, వ్యక్తిత్వ వికాసానికి, మనోబలానికి భగవద్గీత ఎలా పనిచేస్తునే అనే దాన్ని చక్కగా బోధిస్తున్నారు. ఆ క్లాసెస్ కూడా దీనిలో ఉన్నాయి. అందులో కూడా చాలామంది పాల్గొన్నారు. కనుక భగవద్గీతని అధ్యయనం చేయడం, కంఠోపాఠం చేయడం, అర్థసహితంగా తెలుసుకోవడం, జీవితాన్ని గీతగా మలుచుకోవడం అనేటువంటిది ఈ లెర్న్ గీత యొక్క ప్రత్యేకత. దీనిలో నిర్వహిస్తున్న అధ్యాపకులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందిస్తూ పాల్గొంటున్న విద్యార్థులందరికీ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ఈ పద్ధతిలో గీతను అధ్యయనం చేయడం వల్ల వారు రెగ్యులర్గా చదివే చదువుల్లో కూడా రాణిస్తారు. ఎందుకంటే భగవద్గీతలో ఉచ్చారణకు శక్తి ఉంది. అది మన మెదడులో ఉన్నటువంటి శక్తులను ప్రేరేపిస్తుంది. తద్వారా ధారణాశక్తి, బోధనాశక్తి, ప్రజ్ఞాశక్తి ఇత్యాదులు ఏవైతే బుద్ధికి ఉండవలసినటువంటి గొప్ప బలములు ఉన్నాయో అవన్నీ వృద్ధి చెందుతాయి. అలాంటి భగవద్గీత ఇప్పుడు ప్రారంభమవుతున్న జూలై 26 అధ్యయన తరగతులకు గాను ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ఇందులో ఉత్సాహంతో పాల్గొనవలసిందిగా ధర్మ జిజ్ఞాస, సంస్కృతిపై ప్రేమ, భగవద్గీతపై ఒక భక్తిభావం కలిగిన వారందరూ దీనిలో పాల్గొనవచ్చు. వారందరినీ ఆహ్వానిస్తోంది ఋషిపీఠం. శుభం భూయాత్. శ్రీకృష్ణ శరణం మమ.